హన్మకొండ జిల్లా కేశవపురంలో జరిగిన పల్లెపల్లెకు పొన్నమన్న ప్రజాపాలన మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశవపురంను మండలంలోనే సోలార్ మోడల్ విలేజ్గా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్, సోలార్ పంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కేశవపురంలోని ప్రతిపాదించిన 300 ఎకరాల్లోని ఆయిల్ ఫామ్ సాగు చేస్తే గ్రామ అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. మొదటి దశలోనే 22 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా త్వరలోనే రెండో దశ ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు. అలాగే అర్హులైన వారు కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మీ అందరికీ తెలుసు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఉచిత బస్సు ప్రయాణము, అదేవిధంగా చాలా కాలంగా నేను ఎవరు విమర్శించదలుచుకోలే, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు అధికారంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇస్తే దాని తర్వాత 10 సంవత్సరాల లోపల ఎన్ని వచ్చినాయో మనం ఇప్పుడు దానికి ఆ చర్చకు పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో మొదటి దశలో 24 ఇళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ఇళ్ళు శాంక్షన్ చేయబోతా ఉన్నాం. అది కాక మరి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న దాన్ని అమలు చేసే భాగంగా పూర్తిగా గుడిసెలో ఉంటే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా గుడిసెలో ఉన్న వాళ్లకు, అదేవిధంగా గత ప్రభుత్వం శాంక్షన్ చేసో లేకపోతే ఇంకెప్పుడో కట్టుకొని సగంలో ఆగి ఉంటే వాళ్ళకు కూడా పూర్తి చేసుకోవడం నిధులు ఇచ్చే కార్యాచరణ కూడా ఉంది. ఇప్పుడు ఇది కాక ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మీ అందరికీ తెలుసు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఉచిత బస్సు ప్రయాణము, అదేవిధంగా చాలా కాలంగా నేను ఎవరు విమర్శించదలుచుకోలే, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు అధికారంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇస్తే దాని తర్వాత 10 సంవత్సరాల లోపల ఎన్ని వచ్చినాయో మనం ఇప్పుడు దానికి ఆ చర్చకు పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో మొదటి దశలో 24 ఇళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ఇళ్ళు శాంక్షన్ చేయబోతా ఉన్నాం. అది కాక మరి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న దాన్ని అమలు చేసే భాగంగా పూర్తిగా గుడిసెలో ఉంటే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా గుడిసెలో ఉన్న వాళ్లకు, అదేవిధంగా గత ప్రభుత్వం శాంక్షన్ చేసో లేకపోతే ఇంకెప్పుడో కట్టుకొని సగంలో ఆగి ఉంటే వాళ్ళకు కూడా పూర్తి చేసుకోవడం నిధులు ఇచ్చే కార్యాచరణ కూడా ఉంది. ఇప్పుడు ఇది కాక ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మీ అందరికీ తెలుసు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఉచిత